నా పదవి విరమణ సమావేశానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు, మా ప్రియతమ నాయకుడు మా అన్న విభూషణ గారు, మామూలు జిల్లా టీసీ ప్రెసిడెంట్ సంజీవ్ మురళన్న గారు, అందరూ పార్టీ ప్రెసిడెంట్లు, చైర్మన్లు, తాలూకా నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, నా విమలందరికీ శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను. నేను ఈ పదవి విరమణ కార్యక్రమాన్ని ముందుకు పెట్టానంటే నా అందరి ఉద్యోగాల కన్నా నా ఉద్యోగం కూడా అలా ఉంటుంది. నా చేసే జీవితము చెప్పాలంటే చాలా బాధపడతారు అందరూ. కానీ సమాజంలో మనిషి బతకడము, సంపాదించడము ఒక విషయం కాదు. సమాజంలో సమాజానికి సేవ చేస్తూ మంచితనం సంపాదించుకునే అది మంచిదని, బానిస బతుకులు బతకాలని, స్వేచ్ఛగా బతకాలని, ఎదిరించి పోరాడి బతకాలని నా సిద్ధాంతం. అదేవిధంగా నేను 1980లో ఆర్టీసీలో కండక్టర్గా జాయిన్ అయ్యి కొంతకాలం ఉద్యోగం చేసినాను. నందానందమైన సమయంలో ఉద్యోగం 10 సంవత్సరాలు ఇచ్చిపెట్టినాను. సూర్యుడు చనిపోయినప్పటికీ మళ్ళీ కోడికి వెళ్ళి నేను రిజిస్టర్ చేసి మన ఉద్యోగం తెచ్చి అప్పుడు ఆర్టీసీలో యూనియన్ ఉండే అడపదడపాలు అమలు యూనియన్ లీడర్గా ఉంది. ఆ విధంగా కాలం గడిపినాం. అదేవిధంగా రాజకీయ విషయంలో ఈ గోడల కాన్ఫరెన్స్ లో రాజకీయం అనేది ఈ రాష్ట్రంలో ఏ కాన్ఫరెన్స్ లో రాజకీయం ఉండేది. ఎట్లంటే గీత దాటే ఆ పార్టీ వాళ్ళు అక్కడనే, ఈ పార్టీ వాళ్ళు ఇక్కడనే, ఆ విధంగా ఉండేది. మొన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు, అక్కడ ఇక్కడ ఇక్కడ పార్టీ మారడం, ఈ కేసీఆర్ చేసిన ఈ పుణ్యమే రాష్ట్రాన్ని నాశనం చేసి, సర్వనాశనం చేసి, ఈ రాజకీయానికి విలువలు చేసి నాశనం పట్టించాడు. ఎందుకంటే మేము కూడా ఉద్యోగం చేస్తూ రాజకీయం చేయగలిగిందంటే ఆ రోజుల్లో కాన్ఫరెన్స్ రాజకీయ వ్యవస్థను బట్టి మేము రాజకీయం చేయడం వచ్చింది. ఎందుకంటే మేము నిజాయితీగా రాయించవలసింది. మనం ఎందుకంటే ఒక పార్టీలో, ఒక వర్గంలో, ఒక తరఫున ఉన్నామంటే ఒకటే వైపు ఉండాలి, మాటలు ఉండాలి, మాటలు అయితే మంచి ముందే కావాలని చెట్టుతో బతికాను. నాకు ఉద్యోగంలో నేను ఏదో నా కులం కొరకు, నా ఇంటి కొరకు కేసులు కాలేదు. ఈ రాజకీయ కక్షతోనే నా ఉద్యోగం నాకు చాలిపోయింది. నేను తప్పు చేయలేదు. 13లో నాకు ప్రమోషన్ వచ్చి కంట్రోల్ అయినప్పుడు 10 సంవత్సరాలు చేసిన. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నా మీద కక్ష కట్టి ఉద్యోగం ఉంటే నాకు రిమూలన చేతిలో పెట్టాడు. నేనేం తప్పు చేయలేదు. కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చేసిండు. నేను కోర్టుకు వెళ్ళా. నా తప్పు లేదు కాబట్టి కోర్టు నాకు ఆడించింది. తప్పు లేకుండే ఏం తప్పు లేదు ఇచ్చిండు. అట్లా నాకు ఎన్నోసార్లు చేసిండు. అయినా నేను భయపడలేను. ఈ ఉద్యోగం కాదు నా ప్రాణంలోనే ఆశలే. నాకు ఈ ఉద్యోగంలో ఎక్కలేదని ఆలోచన పోరాటం చేసిన. అదే రకంగా ఎన్నో రకాల రాజకీయంగా ఎన్నో విషయాల్లో కూడా ఎలక్షన్లో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినా, నేను కేసులు కోర్టులు జరిగినా జైలులో వేశాను. రాజకీయం నుంచే జరిపాను. ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ప్రజలను ఒప్పించడం కాదు, మేము జైల్లో కూడా రాజకీయం చేసినాం. ఎందుకంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో జైల్లో ఉన్నప్పుడు
వాళ్ళంతా సార్ మీరు వచ్చినప్పటి నుండి మాకు భోజనం మంచిగా పెట్టుకోవాలని నేను జగన్ మంచి ఏమైందన్నా ఇంతకుముందు మాకు ఆ తిండి పొందే విధంగా వర్షాలు నుండి మీరు వచ్చినప్పుడు పుణ్యం కూడా సార్ అంటే నేను మిమ్మల్ని అడిగినా అంటే అట్లా వ్యవస్థ కూడా నువ్వు ఆ జైలన్నీ కూడా బెదిరించి ఆ ఉన్నకాలం ఎంజాయ్ చేసినాం జైలు చేసినాం మనం మేము ఒకరే కాదు అప్పుడు అది ప్రభుత్వ వ్యవస్థ చెప్పలేదు కానీ ఓ సిఐటి పెట్టినప్పుడు ఊళ్ళూరుతో విద్య రాసి 30 మందిని ఆయన పెట్టిండు 32 మందిని జైల్లో ఉన్నాము 10 రోజులు ఉన్నాము మేము ఎంజాయ్ చేసాం జైలు ఆట మనం తలే చేసామన్నా జైలంతా ఇస్తాం ఆగడు లోపల ఖైదీలను పని చేయడానికి అడ్డాయిస్తాం వాళ్ళంతా చాలా సంతోషపడ్డాడు జైలు ఒకటి రాజు చేసాం అయితే నువ్వు అన్ని చేసినాక ఇంకేం చేయలే అంటే వెళ్ళిపోయి బయట చేసి మాకు ఇప్పుడు మన కూరగాయల కాన్స్టిట్యూన్సీలో రాజకీయ వ్యవస్థ మన అదృష్టం ఇది కష్టం ఎంత వచ్చిందో అంత సుఖం వస్తుంది అందరికీ అనగానే రేవతడి కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఇబ్బంది పెట్టితే ఆయన భగవంతుడు ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి ఆయన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బాధపడతారు దాన్ని ఎదిరించినప్పుడే మనకు సుఖం వస్తుంది ఎవరైనా కూడా ఏదైనా కూడా నేను ఎవరే వస్తున్నాను మీకు అందరికీ మన కోటాగా కాల్సి 100 ఏళ్ళ ముందు పోయినా ఎడిగని అభివృద్ధి ఇది అవుతుందంటే మన అదృష్టం భావించాలి నేను ఒకటే చెప్తున్నా రాజకీయం చేయడం కూడా ఆశాకాశి కాదు గట్టి నాయకుడు అంటే మన గట్టిగా పోరాటం చేయడం తప్ప మనకు ఉండదు మనం ఈ కోటగల్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతుంది మనమంతా ఈ కోటగల్ తాలూకా వేరే పార్టీ కట్టేయాలి ఒకటే పార్టీ కాదు వన్ టీఆర్ఎస్ కూడా ఆలోచించండి అభివృద్ధి చూడండి ఇక్కడ స్థానికంగా ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఏమి చెప్పాలంటే చాలా టైం పడుతుంది అవన్నీ కాలేజీలు అయితే కాంగ్రెస్ పిల్లలు వస్తారా ఇంట్లో చదవరా అందరూ వస్తారు కదా అందరూ వరకు కదా అక్కడ వేసి మాట్లాడు కదా ఈ తాలూకా అన్ని వర్గాలకు అన్ని వర్గాలు వేసి కదా అది ఆలోచించండి మీరు మన పార్టీ డెవలప్ అవ్వాలంటే ఈ తాలూకా డెవలప్ ఉందంటే ఈ విధంగా మీరు ఖచ్చితంగా అన్ని నిబంధనలు లేకుండా ఏకదానిగా మన అందరినీ ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలంటే మనం చాలా కష్టపడి ఉంది ఎట్లా అని చెప్పున్నా వైఎస్ రాజశేఖర పులివెందుల చంద్రబాబు నాయుడు కుప్పం మన కోడంగల్ కూడా రేవంత్ రెడ్డి కోడంగల్ ఆ విధంగా రావాలి వాళ్ళు నామినేషన్ చేసి 5 నుండి గెలుస్తారు అన్న నామినేషన్ 5 ఉండాలి మనం లక్షణ మెజార్టీ అన్నం గెలిపేది ఎందుకంటే ఈ అభివృద్ధి చూడండి ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పిన మాట నేను ఆర్టిస్ట్లా పనిచేస్తున్నా నేను 80 లోపల కాన్స్టిట్యూన్సీ లోపల బుద్ధి చేసుకున్నా పెట్రోల్ రోడ్లు మట్టి రోడ్లు గుంతలు కొత్త బస్సులు తిరిగితే బస్సులు లేక రోడ్లు లేక నువ్వు పల్లె కాడ బస్సు ఆపకుంటే రాప్పుడు అప్పుడు బంద్ అడ్డ పెట్టి బస్సులు వెళ్ళి అప్పుడు ఇప్పుడు పల్లెకు తండకు గూడకు బాంబర్లు తాడు రోడ్లు శిశు రోడ్లు ఏం అదృష్టం అందుకనే నేను మన కూరగాయలు కాన్షియస్లో పోలీసులు ఇంకో మా అన్నగారు మా ప్రజలకు సౌకర్యం కొరకు ఇక్కడ బస్సు ఏర్పాటు చేసింది ఇక్కడ స్థలం లేకుంటే కూడా తన సొంత డబ్బుతున్న 5 ఎకరాల ముందు కొని బస్సులో కూర్చుంది ఈ రాష్ట్రంలో ఏదైనా కుదరతో కూర్చుంది అవన్నీ చూసి ఎక్కడ ఆయన సబ్స్టేషన్లో గురించుడు బడ్జెట్తో గురించుడు కుంట డబ్బుతున్నా ఆ దీపకు నేను 20 రూపాయలు వేసుకుంటే నేను సూపర్వైజర్ని నాకు
ఇప్పుడు ఏది ఎక్కడ కొనాలి కదా అన్ని కొనకి పోయించుకున్నాను ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ అయ్యి ఓపెన్ అయింది. అప్పుడు పెద్ద మనుషులు ఓపెన్కి వచ్చిండు, వచ్చిండు వచ్చి ఓపెన్ చేసింది అని వింటే ఉన్నాను. కానీ నాకు నా మట చేసి మట మాత్రం కదా నా ఉద్యోగం ఉండాలి ఉన్నా హడవుడు చేసింది. ఈ ఉద్యోగంలో ఎలా వస్తుంది మళ్ళా గవర్నమెంట్తో కొంచెం నమ్మకమని సిలబస్ పేరు తీసుకుపోయినట్టే ఉద్దేశం ఎందుకంటే మన పరిస్థితి పోయి మన స్థలం మనదే అడవుది వాళ్ళ ఆలోచన పెట్టాడు. ఆ విధంగా చేస్తే 10% కొట్టుకోకుండా 10% స్టార్ట్ అయింది కొట్టులో. నేను ఉన్నప్పుడు సంవత్సరం వరకు ఆయన ఉదయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అన్నగారు ముఖ్యమంత్రి అయ్యిండు. అన్నగారు చెప్పిన అన్న మన బస్సుని నాశనం చేసి ఇంటి మంచిగా ఆలోచిస్తే బస్సులు కావాలని చెప్పేసి సరే బాగా అని చెప్పి ఎండికి ఫోన్ చేయించి 20 సర్వీస్ కొట్టాలి ఎండితో శాంక్షన్ చేయడం జరిగింది. ఓటీ నుండి 4 సర్వీసు శ్రీశైలం, మంత్రాలయం, యాదగిరిగుట్ట, తిరుపతి ఈ విధంగా 4 సర్వీసులు. పల్లెకు మన కాన్స్టిట్యూన్సీలో ఇంకో సంవత్సరం అయితే పల్లెకు తాగుడు బాంధువులు మొత్తం రోడ్లు అవుతున్నాయి. ఈ రోడ్ అయిన సంవత్సరం నాడు పల్లె బస్సు నడిపే అవకాశం ఉంటున్నాడు. అన్నగారు మళ్ళీ బస్సులు ఇస్తాడు. పల్లె కూనే కూడా బస్సులు ఇస్తాడు అన్నగారు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తాగు తీర్చలే అని ఎందుకు చెప్పి 17 కొత్త బస్సులు ఇప్పించాడు. 15 సర్వీస్ కొత్త ఇప్పించాడు. ఏవైనా మాదైనా చేతి చూసిన మా కార్మికులు ఉన్నారు, మా డ్రైవర్ కండక్టర్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే అన్న సార్ మా డ్రైవర్ అయితే ఆ డొడ్డు కోసం నచ్చి పడుతుంది ఇంకొక వచ్చింది. వాళ్ళైతే రేవంత్ అన్న వాళ్ళకు చెప్పేస్తున్నారు అసలు ఈ డిపో గురించి. ఎందుకంటే మరి ఇండియా కూడా డిపో విషయాలు కానీ ఈ కాన్షియస్ విషయాలు కానీ నేను ఫుల్ పార్టీకి పనిచేస్తా. మన ఉద్యోగంలో చేసాం కానీ ఇప్పుడుగా తిరిగి ఉంటాము, తాగు మొత్తం తింటున్నాము. తిరుపతి ఆశీర్వాదంతో తాగుతున్నా మొత్తం అక్కడ ఉన్న వేరే నాయకులు కూడా కలుపుకొని వన్ సైడ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని భవిష్యత్తు తొందర పడాలని నడవాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ మీరందరూ ఫోన్ ద్వారా చర్చకి గమనిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాను. జై భారత్, జై కాంగ్రెస్. మరి జీవితంలో ఎలా ఎదిగారు, అటు ఉద్యోగం చేస్తూ రాజకీయం చేస్తూ మరి తనదైన శైలిలో మద్దతు మండలంలో వారు పార్టీని ఎనలేని అనేక రాజకీయ పార్టీలో అనేక సేవ చేశారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి